హలో వ్యూవర్స్, 7 months ప్లస్ బేబీస్కి సెర్లాక్ పౌడర్ తయారు చేసుకుందాం. హాఫ్ బౌల్ కందిపప్పు, హాఫ్ బౌల్ పెసరపప్పు, 2 tablespoons ఎర్ర కందిపప్పు తీసుకొని 2 to 3 times బాగా వాష్ చేయాలి. వాటర్ని కంప్లీట్గా స్ట్రెయిన్ చేసి ఇలా ప్లేట్లో ఆరబెట్టండి. ఇప్పుడు 2 bowls రైస్ తీసుకొని అదేవిధంగా 2 to 3 times బాగా కడగాలి. ఆ వైట్ వాటర్ పోయే వరకు మంచిగా వాష్ చేయాలి. వాటర్ని కంప్లీట్గా స్ట్రెయిన్ చేసి ఇలానే ప్లేట్లో ఆరబెట్టండి. ఈ రెండింటిని సన్లైట్లో డ్రై చేయండి. ఈలోపు 4 బాదాం, 4 క్యాష్యూ రెడీగా ఉంచుకోండి. బియ్యం బాగా డ్రై అయిందా లేదా అని చెక్ చేసి మీడియం ఫ్లేమ్లో కమ్మని వాసన అండ్ లైట్ బ్రౌన్ అయ్యే వరకు వేయించండి. వేయించిన వాటిని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇందాక తీసుకున్న బాదాం, జీడిపప్పుతో పాటు కొంచెం జీలకర్ర, కొంచెం వాము వేసి లైట్గా వేపి పక్కన ఉంచండి. ఈ వేయించిన వాటిని వెంటనే మిక్సీ మాత్రం వేయకండి, గడ్డలు గడ్డలుగా అయిపోతుంది. తర్వాత అదేవిధంగా పప్పులను కూడా వేయించాలి. వేయించిన వాటిని కాసేపు మళ్ళీ ఆరబెట్టండి. అన్నీ కలిపి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేయండి. ఇంకా స్మూత్గా కావాలి అనుకుంటే జల్లించుకోవచ్చు. ఈ పౌడర్ని ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేయండి. ఇది బేబీకి ఎలా యూజ్ చేయాలి? 1 spoon పౌడర్ని 1 glass వాటర్లో మిక్స్ చేసి స్టవ్ మీద లంప్స్ రాకుండా స్టర్ చేస్తూ బాయిల్ చేయండి. బేబీకి ఇచ్చేటప్పుడు కొంచెం నెయ్యి లేదా వెజ్జెస్ కూడా వేసుకోవచ్చు. ఇంట్లోనే టేస్టీ అండ్ హెల్తీ సెర్లాక్ రెడీ.